Hi guys, welcome to Venkat Fitness. It's your Venkat, celebrity fitness trainer and your lifestyle coach. సో గ్రౌండ్నట్ ఆయిల్ మంచిదా, ఆలివ్ ఆయిల్ మంచిదా? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఫిట్నెస్ ఇండస్ట్రీలో అయితే చాలామంది ఆలివ్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆయిల్ అని, సో అది తీసుకుంటే ఫ్యాట్ లాస్ అవుతుందని, అది తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి అని, ఇలా ఒకళ్ళు చెప్పడం కాదు, డైటీషియన్స్ దగ్గర నుంచి చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఎక్సర్సైజ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఆలివ్ ఆయిల్ని ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉంటారు. మీరు ఫిట్గా ఉండాలంటే హెల్దీ ఫుడ్స్తో పాటు ఒక గుడ్ ఆయిల్స్ని కూడా కన్జ్యూమ్ చేయాలి అని అందరూ చెప్తూ ఉంటారు. గుడ్ ఆయిల్స్ అంటే ఆలివ్ ఆయిల్స్ అంటూ ఉంటారు. అందుకే ఆలివ్ ఆయిల్ అనేది అంత ఫేమస్ అయింది. ఓన్లీ ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. ఎందుకు వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది అంటే అది మామూలుగానే ఇంటర్నేషనల్లీ ప్రొడ్యూస్డ్ ఆయిల్ కాబట్టి ఇండియాలో కంటే కూడా సో డిఫరెంట్ కంట్రీస్లో ఎక్కువగా మెయిన్ బేస్గా ఆలివ్ ఆయిల్ని వాడుతూ ఉంటారు. మన ఇండియాలో అయితే కనుక డిఫరెంట్ ఆయిల్స్ని మనం తీసుకుంటూ ఉంటాం. చాలామందికి ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఫారినర్స్ చాలా ఫిట్గా ఉండడానికి, వాస్కులర్గా మస్కులర్గా ఉండడానికి, చాలా హెల్దీగా ఉండడానికి కారణం ఆలివ్ ఆయిల్ తీసుకుంటారంట, తీసుకుంటే చాలా ఫిట్గా ఉంటారంట. సో మనం కూడా తీసుకొని చాలా ఫిట్గా అవుదాం, హెల్దీగా అవుదాం అని చెప్పి చాలామంది ఆలివ్ ఆయిల్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అది ఎటువంటి తప్పు కాదు, నిజంగానే ఆలివ్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆయిల్. కానీ ఆలివ్ ఆయిల్ ఒక్కటే బెస్ట్ ఆయిల్ కాదు, దానికి ఈక్వలెంట్గా ఇంకొక బెస్ట్ ఆయిల్ ఉంది. అదే మన కల్చర్కి దగ్గరగా ఉన్న గ్రౌండ్నట్ ఆయిల్. అది ఇప్పటి నుంచి కాదు, 1950, 1960 అప్పటి నుంచి కూడా, అంటే ఏన్షియన్ టైం నుంచి, ఆయుర్వేద టైం నుంచి మన ఇండియాలో గ్రౌండ్నట్ ఆయిల్నే మనం వాడుతున్నాం. ఈ గ్రౌండ్నట్ ఆయిల్లో ఉండే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆలివ్ ఆయిల్లో కూడా అవే బెనిఫిట్స్ ఉంటాయి. అడిషనల్గా ఎక్కువ కానీ తక్కువ కానీ ఏమీ లేవు. కానీ ఆ రోజుల్లో 1950s ఆ రోజుల్లో యుఎస్ ప్రొపగాండాలో ఆయిల్స్ అంటే రిఫైన్డ్ ఆయిల్స్ని ఎక్కువగా ప్రమోషన్ చేసి, ఇండియన్ ఆయిల్స్ మంచి ఆయిల్స్ కాదు, వేస్ట్ ఆయిల్స్, ఇండియాలో వాడే ఆయిల్స్ కుకింగ్కి పనిచేయు, మా దగ్గరున్న ఆయిల్స్ కానీ మా దగ్గరున్న ఫ్యాక్టరీస్ కానీ చాలా బాగుంటాయి అని చెప్పి కెనేడియన్ ఆయిల్స్ అని, దీంతో పాటుగా సన్ఫ్లవర్ ఆయిల్స్ అని, రిఫైన్డ్ ఆయిల్స్ అని, ఇలా దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల, ఆలివ్ ఆయిల్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల ఇండియన్ ఆయిల్స్ని చాలామంది దానిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కానీ గ్రౌండ్నట్ ఆయిల్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆలివ్ ఆయిల్, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మన ఆయుర్వేద టైంలో మస్టర్డ్ ఆయిల్ అని, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని, గ్రౌండ్నట్ ఆయిల్ అని మనం వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూస్తే కనుక ఆలివ్ ఆయిల్లో ఉన్న ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, గ్రౌండ్నట్ ఆయిల్లో కూడా అదే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, అంత అమౌంట్లో ఉన్నాయి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా అలాగే ఉన్నాయి, ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. అంటే దీనిలో వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో గ్రౌండ్నట్ ఆయిల్లో కూడా వచ్చే బెనిఫిట్స్ అంతే ఉన్నాయి. అలాగే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం సపరేట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కానీ సో గ్రౌండ్నట్ ఆయిల్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆలివ్ ఆయిల్. హ్యూమన్ బాడీలో లిపిడ్ ప్రొఫైల్స్ని కంట్రోల్ చేయడానికి, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ ఎంత హెల్ప్ అవుతుందో గ్రౌండ్నట్ ఆయిల్ కూడా అంతే హెల్ప్ఫుల్, అంతే బెనిఫిషియల్. ఎందుకు పర్టికులర్గా ఆలివ్ ఆయిల్ గురించి మాట్లాడకుండా గ్రౌండ్నట్ ఆయిల్ గురించి మాట్లాడుతానని మీకు డౌట్ రావచ్చు. నాకు ఎటువంటి డిఫరెన్స్ లేదు రెండింటికి. కానీ ప్రైస్ వేరియంట్ చూసుకుంటే కంపేర్ టు గ్రౌండ్నట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అంతేకాకుండా గ్రౌండ్నట్ ఆయిల్ అనేది మన ఎన్విరాన్మెంట్కి, మన సాయిల్కి సూట్ అయ్యే ఆయిల్. అంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన ఆయిల్, మన యాన్సిస్టర్స్ నుంచి మన ఇండియన్ స్టైల్ ఫుడ్స్కి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ, ఇండియన్ ఫుడ్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఆలివ్ ఆయిల్ కంటే కూడా గ్రౌండ్నట్ ఆయిల్తోనే ఆ టేస్ట్ కానీ, ఆ న్యూట్రిషన్ బెనిఫిట్స్ కానీ మనకి ఎక్కువగా దొరుకుతాయి. సో అందుకే వై నాట్ ప్రమోట్ అవర్ ఓన్ కల్చర్? మన బాడీలో ఎటువంటి పాజిటివ్ చేంజెస్ రావాలన్నా సరే మీరు ఆయిల్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో గ్రౌండ్నట్ ఆయిల్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. దానివల్ల ఎంత బెనిఫిషియల్ థింగ్స్ ఉన్నాయో దీని నుంచి కూడా అంతే బెనిఫిట్స్ అనేది మనకు దొరుకుతాయి. పర్సనల్గా నేనైతే కుకింగ్ కోసం ఫార్మ్ 29 నుంచి కోల్డ్ ప్రెస్డ్ ది బెస్ట్ గ్రౌండ్నట్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తా. సో దాన్ని మీరు ఒక్కసారి ట్రై చేయండి గైస్. అవైలబిలిటీ అమెజాన్లో ఉంటుంది. అలాగే ఫార్మ్ 29 యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అన్ని ప్రోడక్ట్స్ కూడా మీకు కనపడతాయి. సో గైస్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.